నమస్తే. అల్లు అర్జున్ గ్లోబల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప 2 టీజర్ మాత్రం రిలీజ్ అయింది. అయితే టీజర్ ఎలా ఉంది, లుక్స్ ఎలా ఉన్నాయి, ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి మూవీ ఎలా అనిపించింది అనేది ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి పుష్ప టీజర్ రిలీజ్ అయింది. అల్లు అర్జున్ గ్లోబల్ ఐకాన్ స్టార్ బర్త్డే సందర్భంగా టీజర్ ఎలా అనిపించింది? అంటే మాతంగి వేషం వేసుకున్న టీజర్ అది. మొన్నే ఒక కాల్ చూపించారు, అవును. ఆ తర్వాత చేతులు చూపించారు నిన్న. ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు. అంటే 11 గంటల 7 నిమిషాలకి రిలీజ్ చేశారు. ఇది ఒక డైలాగ్ లేకుండా టీజర్ రిలీజ్ చేయడమే కొంత ఫ్యాన్స్ అసంతృప్తి అయితే ఉంది. ఒక డైలాగ్ ఉండింటే బాగుండేది కదా, తగ్గేదే లేదు లేకపోతే ఇంకొకటో అట్లా లేకుండా ఒక అంటే మాతంగి వేషం అంటే ఆడవాడు మగ వేషం వేస్తారు, మగవాళ్ళు ఆడవేషం వేస్తారు. అందుకనే అల్లు అర్జున్ ఈ గెటప్లో పుష్ప ఒక శారీ కట్టుకుని, గ్రీన్ శారీ కట్టుకుని నడిచి వచ్చే సన్నివేశంలాగా ఒకటి చూపించారు. ఆ తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి అదే శారీలో ఫైట్ చేసేది. అక్కడ ఈ టీజర్కి ఏంటంటే డైలాగ్ లేకుండా చేయటం అనేది కొంత ఫ్యాన్స్లో అయితే అసంతృప్తి అయితే ఉంది. ఇదే మొత్తానికి చూస్తే ఇది రామోజీ ఫిలిం సిటీలో వేసినటువంటి సెట్ అని చెప్పేసి అంటున్నారు. అది కాక ఇది సినిమాలో ఒక పెద్ద కీలక సన్నివేశం కూడా అంటున్నారు. ఏదైతే మాతంగి వేషం వేసి జాతర సంబంధించినటువంటి ఒక దాన్నే చాలా కీలకమైనటువంటి ఒక షెడ్యూల్ అని చెప్పి అంటున్నారు. సో ఆ షెడ్యూల్ పిక్ అనుకొచ్చేది అంటే ఇక్కడ తిరుపతిలో మన గంగమ్మ జాతర జరిగింది. అక్కడ కూడా సేమ్ ఇదే గెటప్లో మన ఒక రాజకీయ నాయకుడు కూడా ఇదే గెటప్లో కనిపించాడు, మాతంగి వేషంలో కనిపించాడు. అది భారీగా జనాలు తరలి రావడం తిరుపతిలో జరిగింది. ఆ మధ్యన కొన్ని విజువల్స్ అక్కడే కూడా తీసుకున్నారని నా డౌట్. ఎందుకంటే స్క్రీన్ రిచ్నెస్ కోసం సెట్ వేసుకుని తీసుకున్నా కానీ రెండు మిక్స్ చేసుకుంటారేమో. ఎందుకంటే అంతమంది జనాన్ని సహజంగా ఉండేట్టుగా చేయటం అంటే కావాలి కాబట్టి అట్లా ఏమైనా తీసుకున్నారేమో నా డౌట్ అయితే ఉంది. ఓకే. సెట్లో ఏంటంటే ఇలాంటివి చేయాలంటే సెట్లో అయితే కొంత కంఫర్ట్గా ఉంటుంది కానీ న్యాచురాలిటీకి దూరంగా ఉంటుంది. కాబట్టి అదే గెటప్లో అతను రావటం, ఇక్కడ అల్లు అర్జున్ కూడా ఆ గెటప్లోనే కనిపించడం అనేది మాతంగి గంగమ్మ జాతరలో మాతంగి వేషం ఇది. అక్కడ అతను కూడా ఇలా గీసుకోవటం, ఇలా అనటం ఇవన్నీ చూపించాడు. అంటే మెడలో నిమ్మకాయలు దండ వేసుకోవటం, కొన్ని నగలు పెట్టుకుని నడిచి వస్తూ ఉండగా. అంటే నేను అనుకోవటం ఏంటంటే అతనికి ప్రధానంగా 3 శత్రువులు ఉన్నారు పుష్పకి. ఒకళ్ళు మంగళం సీను, 2 బన్వాల్ సింగ్ షెకావత్ ఫహద్ ఫాసిల్ వేసిన గెటప్, ఇంకొక దాక్షాయణి అనసూయ. ఈ 3 శత్రువులు. బహుశా మరి పుష్ప 2లో వీళ్ళు 3 కాకుండా ఇంటర్నేషనల్ డాన్ ఎవడన్నా ఉన్నాడా, అది ఎవరు అనేది రివీల్ చేయలే అక్కడ. ఎందుకంటే రివీల్ చేస్తే మళ్ళీ ఒక ఇది పోతుందనే ఉద్దేశం. ఎందుకంటే ఒక డాన్ లేకుండా నడవదు. బన్వాల్ సింగ్ షెకావత్ని హైలైట్ చేసుకునే సినిమా 2 ఎట్లా ఉంటుంది. కాబట్టి ఇంకో విలన్ అయితే ఉండాలి. ఇక దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోరు అని బాగానే ఉండేవి కానీ ఒక డైలాగ్ పెట్టుంటే బాగుండేది. అంటే ఆగస్ట్ 15 రిలీజు, మరి టైం ఉంది ఇంకా 3 నెలలు. ఇప్పుడు ఏప్రిల్ కాబట్టి మే, జూన్, జూలై, ఆగస్ట్ అంటే 4 నెలల టైం ఉంది. ఈ 4 నెలల్లోనే మనం అన్నీ ముందే చెప్పిస్తే బాగోదనుకున్నారో ఏంటో కానీ ఈ పుట్టినరోజు సందర్భంగా చేసింది కాబట్టి మనం సరిపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే శ్రీవల్లి గెటప్ కూడా నేను వచ్చింది. రష్మిక మందన గెటప్ శ్రీవల్లి పాత్ర. ఈ శ్రీవల్లి ఏంటంటే మనకు పుష్పకు వచ్చేసరికి 0 నుంచి మొదలైంది. ఇతను స్మగ్లర్గా ఎదిగాడు కాబట్టి బాగా డబ్బున్న అమ్మాయి కాబట్టి ఆ గెటప్ కూడా మారిపోయింది. పట్టు చీర కానీ నగలు అవి పెట్టుకుని చక్కగా కనిపించింది. కాబట్టి ఈ 2 మొన్న మా రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆ గెటప్ కానీ, ఇవాళ మరి అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ గెటప్ కానీ, ఇక ఫ్యాన్స్ దీంతోనే ఇక ఖుషి అవ్వాల్సిందే, సరిపెట్టుకోవాలి. అయితే ఏప్రిల్లోనే 2 బర్త్డేస్ రావడంతో 2 లుక్లు కూడా బయటపడ్డాయి. సో సినిమా ఇంకా ఈ 2 లుక్స్ వల్ల హైప్ పెరిగింది అనుకోవచ్చా? పుష్ప 2కి ఎప్పుడు హైప్ ఉంది. సినిమా హిట్ అయింది కదా, అప్పుడు ఇంకా హడావుడిగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చాలా టైం దొరికింది వాళ్ళకి, చాలా ఫ్రీగా చేసుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా పుష్ప ది రూల్ అనేది అదేమో ది రైజు, ఇది ది రూలు. పైగా అతనికి ఆ పాత్రకి ఉత్తమ నటుడిగా అవార్డు, జాతీయ అవార్డు వచ్చింది. ఖచ్చితంగా అతని మీద మరింత బాధ్యత పెరిగినట్టే. ఎందుకంటే ఆ గెటప్ బాడీ లాంగ్వేజ్ మారదు. పుష్ప పాత్ర కంటిన్యూటీ అయింది కాబట్టి అదే పాత్ర, అదే యాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక ఫైట్స్ పరంగా ఇంకా కొద్దిగా రిచ్నెస్, ఇంకా కొద్దిగా అట్లా ఏమన్నా ఉంటుంది కానీ పాత్ర బాడీ లాంగ్వేజ్ అనేది అది సేమ్. ఇలాంటి సీక్వెల్స్కి ఏంటంటే ఒక డిఫరెంట్ మళ్ళీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అవి కుదరదు. అదే తగ్గేదిలే, అదే డైలాగు, ఆ గూడి ఇలా పెట్టుకోవటం,
మరి ఆ గూడు ఏమైనా ఆపరేషన్ చేసుకుని సెట్ చేసుకున్నాడా తెలియదు మనకి. అయితే మొత్తానికి సినిమా చూస్తుంటే ఈ సినిమాకి సంబంధించి ఒక లుక్స్ బయటపడిపోయి, అదే మ్యూజిక్ కూడా మన మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ చాలా కాలం తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వింటున్నట్టు అనిపిస్తుంది. సో మ్యూజిక్ సంబంధించి చూస్తే మీకు ఏమనిపించింది? అంటే ఇదివరకు పుష్పకి దీనికి ఏమి పెద్ద మార్పు ఏమి లేదు. ఇరదీసి రికార్డింగ్ ఎలివేషన్స్ అన్నీ అట్లా కనిపించలా, సాదాసీదాగానే ఉంది. అంటే ముందే అంచనాలు పెంచేస్తే, టీజర్తోనే పెంచేస్తే బాగోదు అనుకుని ఉండొచ్చు బహుశా. అందుకనే ఒక గెటప్ మాత్రం రివీల్ చేద్దాం అనే ఉద్దేశంతో ఆ మాతంగి గెటప్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. పైగా అయిపోయిన తర్వాత కూడా ఆ కొంగుని ఇట్లా మొడి పెట్టి ఇట్లా అనటం కూడా, ఇవన్నీ చూస్తుంటే అంటే అతనికి ఒక స్పాట్ పెట్టుంటారు నేను అనుకోవడం పుష్పకి. ఆ స్పాట్ని అతను తెలుసుకుని వాళ్ళని అటాక్ చేసే సన్నివేశంలాగా ఇది చేశారన్నమాట. అది సో మొత్తానికి ట్రీజర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? టీజర్ అయితే ఓకే అండి. టీజర్తోనే మనం సినిమా చెప్పలేం కాబట్టి టీజర్ వరకు ఓకే. ఇక మరి సమంతతో ఐటమ్ సాంగ్ అంటున్నారు, అది సమంతతో ఉంటుందా లేకపోతే ఊర్వశితో ఉంటుందా? అంటావా మా ఆ పాట ఉంది కదా, దానికి ప్యారలల్గా ఇంకొక పాట పెట్టాలనుకుంటున్నారు. మరి పెడితే సమంతతో పెట్టాలి, లేదా ఊర్వశితో తీసుకొచ్చి పెట్టాలి. పెట్టడం గ్యారంటీ పక్కా. అది రిలీజ్కి నెల రోజుల ముందు షూట్ చేసినా సరిపోద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా దాని మీద ఏమీ చర్చలేవు, నడవట్లేదు. దాదాపు షూటింగ్ పార్ట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది, దగ్గర పడిపోయింది. అది సో మొత్తానికి సినిమా పైన అయితే హైప్స్ పెరుగుతున్నాయి. అది కాక ఏప్రిల్లోనే 2 బర్త్డేస్ రావడంతో 2 లుక్లు కూడా రిలీజ్ అవడంతో పాటు బర్త్డే అల్లు అర్జున్ బర్త్డే కాబట్టి ట్రేజర్ కూడా రిలీజ్ అయింది. సో చూద్దాం సార్, మొత్తానికి సినిమా ఒక మంచి హిట్ కావాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.